నూరుకట్ల పిశాచం కథలు. నకులుడి గుర్రం. పూర్వం ఒకానొక గ్రామంలో వీర్రాజు అనే మొహమాటస్తుడు ఉండేవాడు. మంచితనం వల్ల కొంత, మొహమాటం వల్ల కొంత అతడు ఎందరికో సహాయపడుతూ ఉండేవాడు. ఆ గ్రామంలో ఒక వైద్యుడికి ప్రపంచమంటే విరక్తి పుట్టి ఊరికి బాగా దూరంగా ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నాడు. మనుషులకు దూరంగా ఉంటున్నప్పటికీ తన వద్దకి వచ్చిన వారికి వైద్యం చేస్తూనే ఉన్నాడు. తన వైద్య విద్య వృధా పోకూడదని అతడి ఆశయం. సృష్టిలో అతడు నయం చేయలేని జబ్బు లేదని అంతా చెప్పుకుంటారు. ఎటొచ్చి చికిత్స విషయంలో అతడు విధించే ఆహార నియమాలు కఠినంగా ఉంటాయి. ఒకరోజు వీర్రాజు ఇంటికి వెంకటయ్య అనే స్నేహితుడు తన కొడుకు నకులుణ్ణి తీసుకువచ్చాడు. నకులుడికి ఏదో తెలియని జబ్బు చేసింది. అందువల్ల ప్రతిరోజు ఏదో సమయంలో ఉన్నట్టుండి స్పృహ తప్పుతూ ఉంటుంది. స్పృహ తప్పినప్పుడు అతడు ఒళ్ళు తెలియకుండా పడి ఉంటాడు. ఎన్ని ఉపచారాలు చేసినా తెలివిరాదు. చివరికి తనంతట తనే లేచి కూర్చుని మామూలు మనిషి అవుతాడు. నకులుడి రోగం కుదర్చటం ఏ వైద్యుడి వల్ల కాకపోవటంతో వెంకటయ్య వాణ్ణి వైద్యుడి ఆశ్రమానికి తీసుకువెళ్లాలని వీర్రాజు ఇంటికి వచ్చాడు. వీర్రాజు వెంకటయ్య కలిసి నకులుణ్ణి తీసుకుని రెండెడ్ల బండిలో వైద్యుడి ఆశ్రమానికి వెళ్లారు. వైద్యుడు నకులుణ్ణి పరీక్షించి ఈ జబ్బు నయం కావటానికి ఏడాది పడుతుంది. అంతకాలం ఇతణ్ణిక్కడే ఆశ్రమంలో విడిచిపెట్టాలి. అయిన వాళ్ళెవరూ దగ్గరుండకూడదు. నేను చెప్పే ఆహార నియమాల్ని ఇతగాడు ఖచ్చితంగా పాటించాలి. ఇందుకు అంగీకారమైతే నేను చికిత్స మొదలు పెడతాను అన్నాడు. వేరే దారి లేదు కాబట్టి వెంకటయ్య సరేనన్నాడు. కొడుకును ఆశ్రమంలో చేర్పించాక నకులుణ్ణి అపురూపంగా పెంచాం. తప్పనిసరై వీణ్ణి ఈ ఆశ్రమంలో విడిచిపెడుతున్నాను. అప్పుడప్పుడు నువ్వు వెళ్ళి వీణ్ణి చూసొస్తూ ఉండు. అయిన వాళ్ళు కనపడితే మా వాడికి ధైర్యంగా ఉంటుంది అని వీర్రాజుకి చెప్పి తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. వైద్యుడి ఆశ్రమం వీర్రాజు ఇంటికి బాగా దూరం. నడిచి వెళ్లాలంటే కష్టం. రెండెడ్ల బండిలో వెళ్లాలంటే అస్తమానం వీలు కాదు. ఎందుకంటే వీర్రాజు రెండెడ్ల బండిని బాడుగకు తిప్పుతుంటాడు. అది ఖాళీగా ఉన్నప్పుడే స్వంతానికి వాడుకుంటాడు. అందుకని వెంకటయ్య వెళ్ళి వారం గడిచినా వీర్రాజు నకులుణ్ణి చూడ్డానికి ఆశ్రమానికి వెళ్ళలేదు. అయితే వీర్రాజు శ్రమపడవలసిన అవసరం లేకుండానే ఒక రోజున నకులుడు వీర్రాజు ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చావురా అని అడిగితే నడిచొచ్చాను అని చెప్పాడు. అంత దూరం ఎందుకు నడిచావురా అంటే ఆశ్రమంలో బొత్తిగా ఏమీ తోచటం లేదు అని చెప్పాడు. వీర్రాజు ఎంతో సంతోషించి నకులుడి ఆరోగ్యం గురించి అడిగాడు. నకులుడు ఉత్సాహంగా ఈ వైద్యుడు సామాన్యుడు కాదు. 2 రోజులు మందు తిన్నాను. నా జబ్బు తగ్గిపోయింది. అయితే అది తాత్కాలికమట. ఏడాది పాటు ఆయన చెప్పిన మందులు తింటూ నియమాలు పాటించాలట. అప్పుడే జబ్బు శాశ్వతంగా నయమైపోతుందట అన్నాడు. వీర్రాజు అతడికేమైనా తిండి పెడదామనుకున్నాడు. కాని నకులుడు బయట ఏమీ తినకూడదని వైద్యుడు విధించిన నియమముంది. అతడా నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నాడు. అందుకు వీర్రాజు సంతోషించి ఇక్కడ మాత్రం నీకేం తోస్తుంది? ఇంట్లో నేను నా భార్య మాత్రమే ఉన్నాం. మా పిల్లలు పట్నంలో చదువుకుంటున్నారు అన్నాడు. దాందేముంది, మనం కబుర్లు చెప్పుకుందాం అన్నాడు నకులుడు. సరే, ఈ రోజుకి నువ్వు ఏమైనా కబుర్లు చెప్పు, మేం వింటాం అన్నాడు వీర్రాజు. ఆ రోజుకు భార్యాభర్తలిద్దరూ నకులుడు చెప్పే కబుర్లు విన్నారు. వయసులో వాళ్ళకి అతడికి బాగా తేడా ఉండడం వల్ల నకులుడి కబుర్లు ఆ దంపతులకు విసుగనిపించాయి. ఒక్కరోజుకి కదా అని ఎలాగో సహించారు. కాని మర్నాడు నకులుడు మళ్లీ వీర్రాజు ఇంటికి వచ్చాడు. వీర్రాజు అతడి భార్య మళ్లీ నకులుడు చెప్పిన కబుర్లు విన్నారు. అలా 4 రోజులు గడిచేసరికి వాళ్ళ సహనం చచ్చిపోయింది. ఇద్దరూ నకులుడితో ఊళ్ళోని 7 పిల్లలు చాలా మందే ఉన్నారు. వెళ్ళి వాళ్లతో కబుర్లు చెప్పుకో అన్నారు. వాళ్ళకి తన కబుర్లు నచ్చటం లేదని నకులుడికి అర్థమైంది. పోనీ మీరు నాకు కథలు చెప్పండి అన్నాడు. వీర్రాజు అతడి భార్య రోజుకొకరి చొప్పున వరుసగా 4 రోజులు వాడికి కథలు చెప్పారు. అయితే అవి చిన్నపిల్లల కథలు. చిన్నపిల్లలైతే ఏ ప్రశ్నలు వేయకుండా ఉత్సాహంగా కుతూహలంగా ఆ కథలు వినేవారు. నకులుడికి మాత్రం
ఆ కథలు విన్నాక ఎన్నో సందేహాలు పుట్టుకొచ్చాయి. వీర్రాజు దంపతులు అతడి సందేహాలు తీర్చలేకపోయారు. ఇక అతడికి కథలు చెప్పలేక ఒకరోజు, బాబూ, మాకు చాలా పనులున్నాయి. నీతో కూర్చునేందుకు ప్రతిరోజు వ్యవధి ఉండదు. మా మాట విని నీ ఈడు కుర్రాళ్లతో తిరుగు అని సలహా ఇచ్చారు. మీ ఇల్లు నాకు నచ్చింది. మీ పనులు మీరు చేసుకుంటుండండి. నేను ఇక్కడే కాలక్షేపం చేస్తుంటాను అన్నాడు నకులుడు. చేసేది లేక సరేనన్నారు వీర్రాజు దంపతులు. ఒకరోజు నకులుడు పెద్దగా గొంతెత్తి పాడుతూ పెరట్లో చిందులు వేశాడు. అతడిది గార్ధభ స్వరం. దాంతో ఇంట్లో ఎవరికీ స్థిమితం లేకపోయింది. వీర్రాజు ఇంట్లో ఏమైందోనని కంగారుపడి చుట్టుపక్కల వాళ్ళు కూడా వీర్రాజు ఇంటికొచ్చి విషయం తెలుసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నకులుడు సిగ్గుపడి ఇంకెప్పుడూ పాటలు పాడను. రేపట్నించి ఇక్కడికొచ్చి చప్పుడు కాకుండా ఆడుకుంటాను అన్నాడు. వీర్రాజు సరేనన్నాడు. మర్నాడు నకులుడొచ్చి వీర్రాజు ఇంట్లోని గాదెలో నుంచి ఓ ధాన్యపు బస్తా తీసి భుజం మీదకెత్తుకుని తెచ్చి నడవలో పోసి ఇల్లంతా చిమ్మేశాడు. అదేమిటని అడిగితే మా ఇంట్లో ఇలాగే ఆడుకుంటాను అంటూ ఆ ధాన్యాన్ని అలాగే వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తర్వాత వీర్రాజు దంపతులు ఆ ధాన్యమంతా పోగుచేసి బస్తాలోకి ఎక్కించి మళ్ళీ గాదెలోకి తరలించారు. అప్పటినుంచి నకులుడు ప్రతిరోజూ వచ్చి ధాన్యాన్ని నడవలో పోసే ఆట ఆడుకుని వెళ్ళిపోతుండేవాడు. వద్దని వారిస్తే అతడు అంతకంటే ప్రమాదకరమైన పని ఇంకేం చేస్తాడోనని భయపడి వీర్రాజు దంపతులు ఊరుకున్నారు. కాని అలాంటి ఆటని ఎన్నాళ్ళని సహించగలరు? నకులుడి బాధ వదుల్చుకునేందుకు వాళ్ళు ఒక్కోసారి అతడు వచ్చే సమయానికి ఇంట్లో ఉండకుండా పొరుగిళ్లకు పోవటం మొదలెట్టారు. 1, 2 సార్లు నకులుడు వాళ్ళు లేరని వెనక్కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి గోడ దూకి ఆ ఇంట్లో ప్రవేశించసాగాడు. దాంతో అతణ్ణి అదుపు చేయటం తమ వల్ల కాదని గ్రహించిన వీర్రాజు దంపతులు నిస్పృహలో ఉన్న సమయంలో వీర్రాజు తమ్ముడు శ్రీనివాసు వాళ్ళింటికి వచ్చాడు. శ్రీనివాసు కూడా చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. అందుకు ఒకరోజు తండ్రి గట్టిగా మందలిస్తే శ్రీనివాసుకి కోపమొచ్చి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. ఆ బెంగతోనే వీర్రాజు తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో తండ్రి ఆస్తి మొత్తం వీర్రాజుకే దక్కింది. అయినా వీర్రాజు ఎప్పటికైనా తమ్ముడు వెనక్కి రావాలనే కోరుకుంటున్నాడు. ఇది జరిగి చాలా ఏళ్లయింది. ఇన్నేళ్లకు శ్రీనివాసు తిరిగి వస్తే వీర్రాజు ఎంతో సంతోషించాడు. వదిన కూడా శ్రీనివాసుని ప్రేమగా ఆదరించింది. కాని శ్రీనివాసు దీనంగా, అన్నా, అంతు తెలియని వ్యాధి నన్ను బాధిస్తోంది. నేనెంతో కాలం బ్రతకను. నా చివరి రోజులు మీతో గడపాలని వచ్చాను అన్నాడు. వీర్రాజు ఆ మాటలు విని ఎంతో దుఃఖపడ్డాడు. అయితే ఆ రోజే వాళ్ళింటికొచ్చిన నకులుడు శ్రీనివాసు పరిస్థితి చూసి, దిగులెందుకు, ఈయన్ని మా గురువుగారికి చూపిద్దాం. ఈ లోకంలో ఆయన వైద్యానికి లొంగని జబ్బుండదు అన్నాడు. నీకు గురువెవరు అన్నాడు వీర్రాజు ఆశ్చర్యంగా. ఇక్కడ నాకు సమయం వృధా అయిపోతున్నదని వైద్యుడు నాకు మందులు తయారు చేసే విద్య నేర్పుతున్నాడు. నేను ఆ విద్య బాగా నేర్చుకుంటే శాశ్వతంగా నన్ను తన దగ్గరే ఉంచుకుంటానన్నాడు. ఆకులు, పసర్లు, మూలికల గురించి తెలుసుకోవటం కోసం ప్రతిరోజు ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. అందువల్ల క్షణం తీరిక ఉండడం లేదు. ఆ పైన బాగా అలసటగా కూడా ఉంటోంది. అయినా మీ మీద అభిమానం కొద్దీ ఎలాగో వీలు చేసుకుని రోజూ ఇక్కడికొస్తున్నాను అన్నాడు నకులుడు గొప్పగా. ఆ మాటలు విని వీర్రాజు, మమ్మల్ని కష్టపెట్టడానికి అంత కష్టపడుతున్నావా నాయనా అని మనసులో అనుకుని భారంగా నిట్టూర్చాడు. అయితే నకులుడి మాట మీద తమ్ముణ్ణి వైద్యుడి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. వైద్యుడు శ్రీనివాసుని పరీక్షించి, ఇతడి జబ్బు నయమవుతుంది. మామూలుగా వైద్యం చేస్తే 4 ఏళ్లు పడుతుంది. అయితే ఇక్కడికి 100 క్రోసుల దూరంలో ఉన్న మూలికారణ్యంలోని విశ్వమూలికను ఎవరైనా వెళ్లి తీసుకురాగలిగితే ఈ జబ్బు వారం రోజుల్లోనే నయమవుతుంది. ప్రస్తుతానికి ఆ మూలిక మరో మాసం రోజులు మాత్రమే లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏడాది దాకా దొరకదు అన్నాడు. ఆ మాటలకు శ్రీనివాసు విరక్తిగా, తెలివి తక్కువగా చిన్నతనంలో ఇల్లు వదిలిపెట్టి అయిన వాళ్ళకి దూరమయ్యాను. ఇప్పుడు అమ్మా నాన్న లేరు. నా అన్నకి నేనంటే ప్రేమ ఉన్నా తనకంటూ వేరే జీవితం ఉంది.
నేనిప్పుడు ఎవరికోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నాకు వైద్యం వద్దు. చచ్చిపోతాను అన్నాడు. ఆ సమయంలో అక్కడికో యువతి వచ్చి, శ్రీనివాసు, చిన్నప్పట్నించి నువ్వంటే నాకెంతో ఇష్టం. నిన్ను తప్ప వేరెవర్ని పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. ఆ సమయంలో నువ్వు మీ ఇల్లొదిలి వెళ్ళిపోయావు. అప్పటినుంచి నాకు జీవితమంటే విరక్తి కలిగింది. ఇక్కడ ఈ ఆశ్రమంలో చేరి రోగులకు సేవ చేసుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాను. నువ్వు తిరిగి రావటం నాకెంతో సంతోషంగా ఉంది. మనం పెళ్లి చేసుకుందాం. ఒకరి కోసం ఒకరం బతుకుదాం అన్నది. అది విన్న నకులుడు, ఎంత కష్టమైన విద్య అయినా ఇట్టే నేర్చుకోగలను. నేను 2 రోజుల్లో గుర్రపు స్వారీ నేర్చుకుని ఓ గుర్రం మీద మూలికారణ్యం వెళ్ళి సకాలంలో విశ్వమూలికను తెస్తాను అన్నాడు. ఇది వినగానే వీర్రాజు పెద్ద కేకపెట్టి కింద పడిపోయాడు. వైద్యుడతన్ని పరీక్షించి ఇతడికి గుండె నొప్పి వచ్చింది, కాని ప్రమాదం లేదు అని ఉపచారాలతో స్పృహ తెప్పించాడు. అప్పుడు శ్రీనివాసు నొచ్చుకుని, అన్నా, నేను తిరిగొచ్చానని ఎంతో సంతోషిస్తావనుకున్నాను. కాని నా జబ్బు నయమై పెళ్లి చేసుకుని ఈ ఊళ్ళోనే స్థిరపడితే ఆస్తిలో నా వాటా నాకివ్వాలేమోనని బెంగ పెట్టుకున్నట్టు ఇప్పుడు అనిపిస్తోంది. అనవసరంగా బెంగపడకు, నేను వైద్యం చేయించుకోన్లే అన్నాడు. దీనికి వీర్రాజు, తమ్ముడు, నన్ను అపార్థం చేసుకోకు. నీ రాక నాకెంతో సంతోషాన్నిచ్చింది. నీవు ఆస్తిలో నీ వాటా తీసుకుని భార్య బిడ్డలతో సుఖంగా జీవించాలన్నదే నా కోరిక. అయితే నకులుడు రోజూ మనింటికొచ్చి వేధిస్తున్నాడు. ఇక్కడుండేది ఏడాదే కదా, ఎలాగో అలా భరించవచ్చని సరిపెట్టుకున్నాను. కాని వైద్యుడు ఇప్పుడు నకులుణ్ణి శాశ్వతంగా తనతో ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఊరికి దూరంగా ఉంటేనే నడిచే అయినా సరే మనింటికొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే నకులుడు ఇప్పుడు గుర్రపు స్వారీ నేర్చుకుని గుర్రాన్ని కొన్నాడంటే ఇక ఎప్పటికీ మనిల్లు వదలడన్న భయంతో కాబోలు నాకు గుండె నొప్పి వచ్చింది అన్నాడు. వైద్యుడికి అప్పుడు అసలు విషయం తెలిసి నకులుణ్ణి గట్టిగా మందలించాడు. నా గురించి ఈయనింత బాధపడుతున్నాడని నాకెలా తెలుస్తుంది? ఒక్క మాట చెబితే నాకు తెలిసేది కదా అన్నాడు నకులుడు. ఎదుటివాళ్లు చెప్పకపోయినా వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో ఊహించడంలోనే తెలివి ఉంది అని నకులుణ్ణి మందలించాక వైద్యుడు వీర్రాజు వంక తిరిగి, మితిమీరిన మొహమాటం కూడదు. నీకు ఇబ్బంది కలిగితే నిర్మొహమాటంగా ఆ విషయం చెప్పుకోలేకపోతే నీ ఆరోగ్యమే పాడవుతుంది అని మందలించాడు. ఆ తర్వాత నకులుడు గుర్రపు స్వారీ నేర్చుకుని గుర్రం మీద వెళ్లి విశ్వమూలికను తెచ్చాడు. దానితో శ్రీనివాసు జబ్బు వారం రోజుల్లో నయమైపోయింది. అతడు ఆశ్రమంలో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో సుఖంగా కలిసిమెలిసి ఉంటున్నారు. స్వంతంగా గుర్రం ఉన్నప్పటికీ నకులుడు వీర్రాజు ఇంటికి వెళ్లడం మానేశాడు. అయితే వీర్రాజు, శ్రీనివాసు పర్వదినాల్లో నకులుణ్ణి తమ ఇంటికి పిలిచి ఆప్యాయంగా ఆదరించేవారు. వినయశీలుడి కథ పూర్తి చేయగానే రాజు చేతిలో అధికారం నకులుడి గుర్రం లాంటిది. తలుచుకుంటే దాని సాయంతో ప్రజలకు అసాధ్యమనిపించే మేలు కూడా చెయ్యవచ్చు. అలా చేయనప్పుడు నకులుడి గుర్రానికి వీర్రాజు భయపడినట్టే ప్రజలు రాజు అధికారానికి భయపడతారు అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.